అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిల్లల రన్నింగ్ రేస్. శివ, కవిత, కార్తీక్, అమృత అనే 4 పిల్లలు 2 గ్రూప్స్గా ఉంటారు. వాళ్ళలో శివ, కవితలకి ఎంతో ప్రియమైన ఫ్రెండ్ వీరు అయితే కార్తీక్, అమ్ములకి ఇష్టమైన ఫ్రెండ్ చోటు. నిజానికి ఈ 2 టీమ్స్ ఎప్పుడూ ప్రతి విషయంలోనూ పోటీ పడుతూ ఉంటారు. అందుకే తమ గెలుపుని డిసైడ్ చేసే గేమ్గా రన్నింగ్ని ఎంచుకున్నారు వాళ్ళు. ప్రతిరోజు స్కూల్ నుండి తమ ఇంటికి రావడానికి 2 టీమ్స్గా ఉన్నవాళ్ళు పరుగు పందెం పెట్టుకుంటారు. కార్తీక్, అమ్ము, గుర్తుంది కదా, మన కాలనీ గ్రౌండ్స్లో ఉండే 2 ఉయ్యాలలు ఊగాలనుకుంటే ఇవాళ రన్నింగ్లో ఫస్ట్ రావాలి. అలా రాలేని వాళ్ళు, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఉయ్యాలను వదిలితే అప్పుడే ఆడుకోవాలి. శివ, అలా అయితే ఇవాళ ఈ పరుగు పందెంలో గెలిచేది మేమే. రేపటి నుంచి అక్కడ ఎక్కువసేపు ఉయ్యాలుగేది మేమే. మీకు కావాలంటే మేం వెళ్ళిపోయాక ఎంతసేపైనా ఆడుకోండి. అది చూద్దాంలే అమ్ము, ముందు మీరు ఈ పరుగు పందెంలో గెలవండి అంటూ ఎప్పట్లాగానే ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు చేసుకుంటూ ఉండగా వీరు, చోటు ఇద్దరు అక్కడికి వచ్చారు. రా చోటు, టైంకొచ్చావు. చూసావా, వాళ్ళివాళ మనతో పరుగు పందెంలో గెలుస్తారట. అందుకే నువ్వే రిఫరీగా ఉండు. వీరు, మా తరపున నువ్వు రిఫరీగా ఉండు అంటూ వీరు, చోటులను రిఫరీలుగా పెట్టుకొని ఆ 4 పిల్లలు పరుగు పందెం ప్రారంభించి వెళ్ళిపోయారు. కానీ వీరు, చోటులు మాత్రం అక్కడే ఆగిపోయారు. చోటు, ఇంక వీళ్ళు ఎప్పటికీ మార్రా? నాకు అదే అనిపిస్తుంది వీరు. ఎప్పుడు చూడు వీళ్ళు ఒకరితో ఒకరు పోటీలు పడుతూ ఉంటారు తప్ప అస్సలు కలిసిమెలిసి ఫ్రెండ్స్ లాగానే ఉండరు. సరే పద, మనం వెనకాలే వెళదాం. లేదంటే పందెంలో ఎవరు గెలిచారనే దానికి మళ్ళీ అక్కడికి వెళ్ళాక గొడవ పడతారు అక్కడ మనం లేకపోతే అంటూ తమలాగే ఆ 4 పిల్లలు కూడా స్నేహంగా ఉండాలని ఈ 2 స్నేహితులు ఎప్పుడూ కోరుకునేవారు. అలా స్కూల్ దగ్గర నుంచి తమ కాలనీ వరకు ఆ 4 పిల్లలు ఒకరితో ఒకరు పోటీలు పడుతూ తమ టీం మాత్రమే గెలవాలనే ఆశతో పరుగులు పెట్టారు. చివరికి ఆ పరుగు పందెంలో శివ, కవితల టీమే గెలిచింది. ఎరా కార్తీక్, ఇప్పుడు చెప్పండి, ఎవరాడుకొని వదిలేశాక ఆ ఉయ్యాల మీద ఎవరాడుకోవాలో అర్థమైందా? ఇంకా అర్థం కాకపోవడానికి వాళ్ళేవైనా దద్ది బుర్రలా? చెప్పు శివ, వాళ్ళకి అన్నీ అర్థం అవుతాయి కానీ పరుగు పందెంలో మనల్ని వాళ్ళు ఓడించలేరని మాత్రమే అర్థం కాదు. మరి ఎక్కువ బిల్డప్ ఇవ్వకండి. ఇంతకుముందు ఎన్నో రన్నింగ్ రేసులు మేమే గెలిచాం. అసలు మన మధ్య జరిగిన రేసుల్లో మేము గెలిచినవే ఎక్కువ. అలా అయితే ఇవాళ కూడా గెలిచుండొచ్చు కదా. అసలు ప్రతిసారి మీరు మమ్మల్ని చీట్ చేసేవాళ్లేమో, ఎవరికి తెలుసు. అంటే ఇప్పుడు మీరు చీట్ చేసి గెలిచారా అంటూ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. అలా ఆ పిల్లల మధ్య గొడవలు పెద్దవవ్వకముందే వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ వీరు, చోటులు అక్కడికి వచ్చి కలగజేసుకుంటూ ఇలా అంటారు. ఇక మీరు ఆపుతారా? ఎందుకని ఇప్పుడు గొడవ పెంచుకుంటున్నారు? అసలు మీలాంటి వాళ్ళు మా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికే చిరాకొస్తుంది మాకు. ఎప్పుడు ఇలాగే ఏదో ఒక గొడవలు పడుతూనే ఉంటారు మీరు అని ఆ 2 మిత్రులు విసుక్కొని వెళ్ళిపోయేసరికి ఆ 4 పిల్లలు సైలెంట్ అయిపోయారు. అలా ఒక రోజంతా చోటు, వీరులు మళ్ళీ ఈ పిల్లల్ని కలవటానికి రాలేదు. అప్పుడు శివ కవితతో, కవిత, మన వీరు ఇంకా మొన్న జరిగిన గొడవ మర్చిపోలేదేమో కదా? అదే అయ్యుంటుంది శివ. లేకపోతే ఒక రోజైపోయినా ఇంకా మనల్ని కలవకుండా ఉంటాడా చెప్పు? తప్పు మందేనేమో కదా. అయినా పరుగు పందెంలో గెలిస్తే ఏమైనా పెద్ద గొప్ప? మనమే కొంచెం ఓవర్ చేశామేమో. అవును శివ, ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడూ బాధలో ఉంటారు. మనం గెలిచినప్పుడు వాళ్ళని కామెంట్ చేయకుండా ఉండాలేమో. కానీ మనం కూడా వాళ్లతో సమంగా గొడవ పడ్డాం. అందుకే మన వీరుకి అది నచ్చలేదు అని తమ తప్పుని తాము తెలుసుకున్నారు. మరోవైపు కార్తీక్, అమ్ములు కూడా ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. కార్తీక్, మనం వాళ్ళతో గొడవ పడ్డం మన చోటుకి నచ్చలేదేమో కార్తీక్. అందుకే మనతో ఆడుకోవడానికి కానీ మనల్ని కలవడానికి కానీ రాలేదు నిన్నటి నుండి. అవునమ్మో, వాళ్ళు రన్నింగ్ రేస్లో విన్ అయిన ఆనందంలో ఉంటే మనం అలా గొడవపడి ఉండకూడదు కదా అంటూ ఇటు ఆ పిల్లలిద్దరూ కూడా తమ తప్పుని, తొందరపాటుని తెలుసుకున్నారు. అలా మరో రోజు గడిచిందో లేదో వీళ్ళందరి ఫ్రెండ్ చిలక ఎగురుతూ అక్కడికొచ్చింది. తన ముక్కున ఒక లెటర్ పట్టుకొని వచ్చి మొదట శివ, కవితల దగ్గరకొచ్చి ఆ లెటర్ ఇచ్చింది. అది చదివిన శివలో భయం మొదలైంది. అప్పుడు కవిత శివతో ఇలా అంటుంది. శివ, ఏముంది ఆ లెటర్లో? ఎందుకు అది చూసి ఎలా భయపడుతున్నావు? మన వీరుని, వాళ్ళ చోటుని ఎవరో కిడ్నాప్ చేశారంట.
కవిత, వాళ్ళని వదిలిపెట్టాలంటే మనం మళ్ళీ కార్తీక్ అమ్ములతో ఒక రన్నింగ్ రేస్ చేయాలంట. అందులో మనం గెలిస్తేనే చోటుని వదులుతారట, వాళ్ళు గెలిస్తే వీరుని వదులుతారట. అంటే ఓడిపోయిన వాళ్ళ ఫ్రెండ్ని ఆ కిడ్నాపర్స్ వదలరా శివా? అదే కదా ఈ లెటర్ అర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరిక్కడే ఉండండి ఫ్రెండ్స్, నేనెళ్ళి ఇదే లెటర్ని వాళ్ళకి కూడా చూపించి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను. అప్పుడు మీరందరూ కలిసి ఆలోచించండి ఏం చెయ్యాలో అని చెప్పి ఆ లెటర్ తీసుకుని ఎగురుతూ వెళ్ళి కార్తీక్ అమ్ములకి కూడా ఆ లెటర్ ఇచ్చింది. అప్పుడు వాళ్ళకి కూడా ఈ లెటర్ వెనుక ఉన్న సీరియస్నెస్ ఏంటో అర్థమైంది. ఇప్పుడు తమ ఇద్దరి ఫ్రెండ్స్ని కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలో తోచలేదు. ఈలోపు చిలుక మరో లెటర్ ఆ కిడ్నాపర్స్ పంపింది తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. అది చూసిన అమ్ము, ఫ్రెండ్స్, మనకి ఎక్కువ టైం లేదు. మనం త్వరగా ఈ రన్నింగ్ రేస్కి ఒప్పుకుంటున్నామో లేదో చెప్పాలని వాళ్ళు మళ్ళీ లెటర్ పంపించారు. ఇప్పుడు మనం ఏం చేయగలం? మా చోటు సేఫ్గా ఉండాలంటే మీరు రేస్లో గెలవాలి, మీ వీరు సేఫ్గా రావాలంటే మేం గెలవాలి. ఇన్నాళ్ళు మనం సరదాగా ఒకరిని ఒకరం ఓడించుకోవడానికి రన్నింగ్ రేస్ పెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన ఫ్రెండ్స్ని కాపాడుకోవడానికి మనం ఈ రేస్ పరిగెట్టక తప్పదు ఫ్రెండ్స్. పదండి, కనీసం ఇద్దరిలో ఒకరైనా సేఫ్ అవుతారు. మనం వెంటనే రన్నింగ్ రేస్ మొదలు పెడదాం అని ఆ నలుగురు పిల్లలు కలిసి ఎప్పటిలాగానే 2 టీమ్స్గా తమ తమ రన్నింగ్ రేస్ని మొదలుపెట్టారు. ఆ రన్నింగ్ రేస్ చాలా లాంగ్ రన్నింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమ మిత్రులు తమ కళ్ళకి కనిపించే వరకు వాళ్ళు ఆపకుండా పరుగు పెడుతూనే ఉండాలి. అందులో ఎవరు ఓడిపోయినా మరొక ఫ్రెండ్ వాళ్ళకి దూరం అవ్వటం ఖాయం. అందుకే ఆ రోడ్స్ మీద నలుగురు పోటీపడి పరుగు పందెంలో పాల్గొన్నారు. కాసేపు ఒకరు లీడ్లో ఉంటే మరి కాసేపు మరొకరు లీడ్లో ఉన్నారు. కానీ ఈసారి ఇద్దరి మనసుల్లో పక్కవారు గెలవాలనే ఉంది. అలాని వాళ్ళు ఓడిపోవాలని అనుకోవటం లేదు. అలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో ఆ నలుగురు పిల్లలు చోటు వీరు కనిపించేంత దూరం వరకు పరుగుపెట్టారు. కానీ ఎండ్ పాయింట్ చేరేసరికి వాళ్ళు తామే గెలవాలనే స్వార్థాన్ని పక్కన పెట్టి నలుగురు సమానంగా పరిగెత్తటం మొదలుపెట్టారు. చివరికి నలుగురు ఒకే సమయంలో ఎండ్ పాయింట్ చేరుకోవటంతో ఆ రన్నింగ్ రేస్ టై అయింది. అంటే అటు వీరుని ఇటు చోటుని కూడా వాళ్ళు కాపాడుకోగలిగారు. అసలు మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు వీరు? మమ్మల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. మీ మధ్యన రన్నింగ్ రేస్ వల్ల వచ్చే పోటీని, ఆ పోటీ వల్ల ఏ గొడవల్ని పోగొట్టడానికే మేమిద్దరం చిలుక కలిసి ఆడిన డ్రామా ఇది. చూసారా, ఇప్పుడు మా కోసం మీరు నలుగురు కలిసి చేసిన ఈ రన్నింగ్ రేస్లో మీకు గెలవటం కన్నా ఓడిపోవటం మంచిదా, ఓడిపోవటం కన్నా గెలవటం మంచిదా అనే కన్ఫ్యూజన్ వచ్చింది కదా. అలాగే మీరింక ఎప్పటికీ ఒకరి మీద ఒకరు పోటీలు పడకుండా ఇలాగే ఒకే మాట మీద ఉంటే అందరం హ్యాపీగా ఉంటాం అంటూ ఆ ఇద్దరు మిత్రులు కలిసి ఆ నలుగురు పిల్లలకి ఒక మంచి పాఠాన్ని, స్నేహంలో ఉన్న ఐకమత్యాన్ని ఒక రన్నింగ్ రేస్తో తెలియచెప్పారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.